గుంటూరు జిల్లా తాడేపల్లి దాడిలో మహిళ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల గర్భవతి అని చెప్పినా వినకుండా దాడి చేశారు. మధ్యమత్తులో తన వాహనాన్ని ఢీకొట్టి తనపైన దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు వాహనదారులను చంపేస్తారని బెదిరించారు దుండగులు. ఇక 10 నుంచి 15 మంది రౌడీ గ్యాంగ్ను పిలిచి రాళ్లతో తనను కొట్టి తన భర్తను కూడా కొట్టారని బాధితురాలు వాపోయింది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తా ఉన్నాం. అంటే విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తా ఉంటే ఎనమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆడు స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి ఎనమాల వచ్చేసి ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గవ్వ కింద పడిపోయిందని నన్ను లేపారు. పైకి లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. ఏం చేశారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు. మళ్ళీ కీస్ తీయనగా కీస్ తీసాను. నేను కీస్ తీయంగా నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి అని. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టాను. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను